రెండు తెగల మధ్య యుద్ధం జరిగితే ఏ తెగ నాయకుడు అయితే ఓడిపోతాడో అతని తండ్రి యొక్క జ్యేష్ఠ కుమారుడు అతని గెలిచిన అతని దగ్గరికి బానిసగా వెళ్ళాలి. అలాంటి సిచ్యువేషన్లో కబుకి చాలా ఊహ తెలియని వయసులోనే కబు వాళ్ళ నాన్న ఓడిపోవడం, శామ్యూల్ మోరిస్ గారి వాళ్ళ నాన్న ఓడిపోవడం, అతను ఊహ తెలియని వయసులోనే ఒక బానిసగా వెళ్ళడం జరిగింది. అయితే అలా జరిగిన తర్వాత వాళ్ళ నాన్న గెలిచిన అతను ఇంత మనీ కట్టాలని చెప్తారు. అలా కట్టినప్పుడు ఆ మనీ తీసుకుని వచ్చి చెల్లిస్తేనే అతన్ని విడిపింపబడతాడు. అలా జరిగిన సిచ్యువేషన్లో దేవుని కృపను బట్టి అతని తండ్రి మనీ పే చేసి విడిపించుకుని తీసుకుని వస్తాడు. అలా మరలా రెండోసారి కూడా జరిగింది. మళ్ళీ థర్డ్ టైం జరిగినప్పుడు అతనికి 15 సంవత్సరాల వయసు. అయితే ఆ సిచ్యువేషన్లో వాళ్ళ తండ్రి ఎంత చెల్లించినప్పటికీ అతన్ని విడిపించడానికి అతను ఒప్పుకోడు. గెలిచిన ఆ తెగ నాయకుడు ఒప్పుకోడు. ఎందుకంటే ఆయనకి ఇంకా మనీ కావాలి అనే ఒక ఉద్దేశంతో ఒప్పుకోకపోయేసరికి ఇంకా వాళ్ళ నాన్న ఏం చేయాలో తెలియక కొడుకు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడని చెప్పి తన కొడుకుకు బదులుగా కూతుర్ని బానిసగా ఇవ్వడానికి తీసుకొస్తాడు. ఆ సమయంలో కబు ఏం చేస్తాడంటే, నాన్న నేను ఇది భరించగలను, చెల్లి భరించలేదు, అంత శక్తి చెల్లికి లేదు, కాబట్టి నేనే భరిస్తాను, చెల్లి మాత్రం వద్దు అని చెప్పినప్పుడు వాళ్ళ నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే మన కోసం యేసుక్రీస్తు కూడా మనం భరించి పాపానికి మనం శిక్ష తెచ్చుకుని అలాంటి మరణాన్ని మనం పొందవలసి ఉంటే దేవుడు మన కొరకు మరణించాడు. అలా కబు కూడా ఆ సిచ్యువేషన్లో దేవుని స్వరూపాన్ని అక్కడ చూపిస్తాడు. నిజానికి కబుకి దేవుని విషయాలు ఏమీ తెలియదు, అయినప్పటికీ నిజంగా అంత ప్రేమ. నిజంగా అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఉంటే నేను చనిపోతున్నాను అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు, లేదు చెల్లొచ్చి అక్కడ రీప్లేస్ అవుతానంటే అమ్మయ్య నేను బ్రతుకుతాను, హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఉండొచ్చని ఎవరైనా అనుకుంటారు. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా నా చెల్లి ఈ బాధ భరించకూడదు, నేను భరిస్తాను అని చెప్పి తను చావుకు అప్పగించుకుంటాడు. అయితే ఇంక వీళ్ళ నాన్న ఎంత డబ్బు తెచ్చినా వాళ్ళకి సరిపోవట్లేదు. దీనివల్ల ఇంక వాళ్ళ నాన్న కూడా చెల్లిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. కబు ఇంకా అక్కడే మరణ పరిస్థితుల్లో ఉంటాడు. వాళ్ళు ఎలా దండిస్తారంటే, ఒక కొరడాతో కొడుతూ ఆ కొరడా చివర ఒక విషపు చెట్టు యొక్క కొమ్మ తీగ దానికి పెట్టి అతన్ని కొడతారు. అలా కొట్టినప్పుడు ఆ మొక్క యొక్క విషము అతని బాడీలోకి వెళ్తుంది. అలా వెళ్ళిన ప్రతి చోట ఒళ్ళంతా మంటలుగా ఆ శరీరం ముద్దలుగా విడిపోతూ వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో అతను చాలా బాధను అనుభవిస్తూ, ఇంకా నేను చనిపోతే బాగుండి, చిత్రహింసలు నేను భరించలేనని చాలా బాధపడుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితులు వాళ్ళు ఏం చేస్తారంటే, తన్ని పాతి పెట్టి ముఖం వరకు ఇక్కడ తల వరకు పాతి పెట్టి ఆ ముఖం అంతా ఒక తీపి పదార్థం వేసేసి తన మీద చీమలు వదులుతారు. అలాంటి సిచ్యువేషన్లో ఇంకా ఆ చీమలు అంతా తినేసి అస్థిపంజరం మాత్రం మిగిలింది. అలా మిగిలిపోతే తన్ని ఉదాహరణగా, ఇలా మా తెగ మీదకి ఎవరైనా గొడవలకు వస్తే ఇలా పరిస్థితి వస్తుంది అని చెప్పి తను ఒక ఉదాహరణగా పెడతారు. అలాంటి సిచ్యువేషన్లో ఇతన్ని ఇంకా సిలువ మీదకి ఎక్కించారు, దండన చేశారు, ఇంకా చంపేసి పాతి పెడతారు. అలాంటి సిచ్యువేషన్లో సిలువ మీద ఎక్కించి కొట్టే టైంలో ఒక ప్రకాశమానమైన వెలుగు, ఆకాశం నుంచి ఒక ప్రకాశమానమైన వెలుగు వచ్చి కబు నువ్వు ఇక్కడ నుంచి పారిపో అనే ఒక స్వరం అతను వింటాడు. అతని చుట్టూ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ స్వరాన్ని వింటారు. అలా విని ఆ యొక్క వెలుగును చూస్తారు. కానీ ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. అలా వాళ్ళు చూస్తూ ఉంటారు. దీనివల్ల ఒకసారి సౌలు పౌలుగా మార్చబడినప్పుడు ఆ విధంగా ఎలా అయితే అతను గుడ్డివాడయ్యాడో అతని చుట్టూ ఉన్న ప్రతి ఒక్కళ్ళు గుడ్డివాళ్ళు అయిపోతారు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, కానీ స్వరం మాత్రం వింటారు, ఆ ప్రకాశమానమైన వెలుగు మాత్రం చూస్తారు. అతను ఇంకా అక్కడి నుంచి పారిపోతాడు. నిజానికి అతనికి చాలా రోజుల నుంచి ఆహారం ఉండదు. ఈ కొట్టి అతని శరీరం అంతా బలహీనమైపోయింది, శక్తే ఉండదు. కానీ ఎప్పుడైతే దేవుని స్వరాన్ని వింటాడో అప్పుడు అతని శరీరంలోకి తెలియకుండానే ఒక నూతనమైన శక్తి వస్తుంది. అతను అడవిలోకి పారిపోయి ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు అతనికి ఎన్నో ఆటంకాలు వస్తాయి. తాచుపాములు, ఇలా ఎన్నో చిరుత పులులు ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్లో నేను అక్కడున్నా చచ్చిపోతాను, ఇక్కడున్నా చచ్చిపోతాను, అసలు ఏంటిది అని చెప్పి అనుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఆనాడు ఇశ్రాయేల్ నడిపించడానికి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఏ విధంగా నడిపించాడో తన చుట్టూ ఒక గొప్ప వెలుగుని ప్రకాశింపజేసి ఆ రాత్రి టైంలోనే అతను ప్రయాణం చేయడానికి దేవుడు వెలుగుని చూపించాడు. నిజానికి ఆ అడవిలో మార్నింగ్ టైం కూడా ఎంతో చీకటిగా ఉండిద్దంట. మార్నింగ్ టైమే ఏమీ కనిపించదు. అలాంటి సిచ్యువేషన్లో నైట్ అయితే అసలు ఇంకేమీ కనిపించదు.
అలాంటి సిచ్యువేషన్లో దేవుడు ఆయన వెలుగిచ్చి అతనికి దారి చూపించాడు. చివరికి ఒక నల్ల జాతీయుడిగా ఉన్న ఈ కబు ఒక తెల్ల జాతీయులు నివసించే ఒక ప్లేస్కి చేరుకుంటాడు. దేవుడు అతన్ని అక్కడికి నడిపిస్తాడు. అలా నడిపించిన తర్వాత అక్కడ వాళ్ళు ఏంటంటే ఎవరైతే బానిసలుగా ఉంటారో వాళ్ళని విడిపించి వాళ్ళని పోషించే ఒక మిషనరీ దగ్గరికి ఈయన వెళ్తాడు అనమాట. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు అతనికి దేవుని గురించి చెప్పడం, దేవుడు చేసే ఆ గొప్ప కార్యాలు చెప్పడం అలా జరుగుతూ ఉండిద్ది. అయితే వెళ్ళగానే ఒక నల్ల జాతీయుడు తనకి స్నేహితుడైనప్పుడు అతను ప్రార్థన చేసుకోవడం చూసి ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగితే నేను నా దేవునికి ప్రార్థన చేస్తున్నానని చెప్తాడు. అలా చెప్పినప్పుడు నీ దేవుడు ఎవరు అని అడిగినప్పుడు అతను నా తండ్రి నా దేవుడు అని చెప్తే ఓ నువ్వు నీ తండ్రికి ప్రార్థన చేస్తున్నావా అని అనుకుంటాడు. నిజానికి కబుకి ఏమి తెలియదు, అసలు ఈ తండ్రి ఎవరు ఈ దేవుడు ఎవరు ఇవేమి తెలియదు. ఆ తర్వాత తన స్నేహితుడు మందిరానికి వాళ్ళు దాన్ని గుడి అని మెన్షన్ చేశారు. అప్పట్లో మందిరాన్ని గుడి అనేవారు కదా. అలా మందిరానికి రమ్మని అతన్ని స్నేహితుని తీసుకెళ్తే ఒక మిషనరీ ఆమె ప్రసంగిస్తూ ఉంటారు. ఇలాగే ఒక భాషలో చెప్తూ ఉంటారు, ఇంకో భాషలో పక్క నుండి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు. అయితే ఆమె చెప్తున్న స్టోరీ ఏంటంటే సౌలు పౌలుగా ఏ విధంగా మారాడు అనే కథ ప్రసంగిస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు కబు సడన్గా లేచి ఆ వెలుగు నాతో మాట్లాడింది, ఆ వెలుగుని నేను చూశాను, అది నేనే, నువ్వు చెప్తున్న స్టోరీ నాదే అని లేచి అందరి ముందు లేచి చెప్పేసరికి ఇంకా అక్కడున్న వాళ్ళందరికీ ఏంటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు, మేము సౌలు పౌలు గురించి కథ మాట్లాడుతుంది అని చెప్పి అనుకుని ఆ తర్వాత ఆ మిషనరీ గారు వచ్చి కబుతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుని నీకు కనిపించిన వెలుగు దేవుడు, ఆయనే నిజదేవుడు, నిన్ను రక్షించడానికి ఆయన నీతో మాట్లాడాడని చెప్పి అతనికి దేవుడి గురించి తెలియపరుస్తారు. అప్పటి వరకు ఆ వెలుగు ఏంటి అనేది కూడా అతనికి తెలియదు. ఎప్పుడైతే వీళ్ళందరూ చెప్తారో ఆ క్షణాన్ని దేవుడిని నిజరక్షకుడిగా అంగీకరిస్తాడు. అతని చిన్న ప్రాయం 15 సంవత్సరాల వయసులో అడవి నుంచి పారిపోయి వస్తాడు. ఆ 15 సంవత్సరాల వయసులోనే దేవుణ్ణి అంగీకరించి రక్షణ పొందుతాడు. ఆ క్షణం నుండి అతని హృదయంలో ఒక గొప్ప వెలుగు ప్రకాశించింది. అతను ఎంతగానో దేవుడి మీద విశ్వాసం ఉంచి, మనం ఇందాక సాక్షుల్లో ఉన్నాం కదా, ఏకాంత ప్రార్థన గంటలు ఆ విధంగా అతను అడవిలోకి వెళ్ళిపోయి గంటలు ప్రార్థించేవాడట. తన రూమ్లో తను ప్రార్థిస్తుంటే ఆ ప్రార్థనకి ఆ మూలుగులకి వాళ్ళందరూ విసిగిపోయి ఏంటి నువ్వు నీకు పిచ్చి పట్టిందా అని చెప్పి చాలా తిడుతూ ఉండేవాళ్ళంట. అందుకని అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం, ఇలా ఏ మిషనరీ వాళ్ళు కనిపిస్తే వాళ్ళతో ఎక్కువగా దేవుడి గురించి మాట్లాడడం, అలా అంత చిన్న వయసులోనే దేవుడిని ఎరిగి ఒక గొప్ప వెలుగుని అతను పొందాడు. అయితే కొన్ని రోజుల తర్వాత అతనికి ఒక మిషనరీ ఆమె వచ్చి యోహాను సువార్త 14వ అధ్యాయంలో శిష్యుల మీదకి దేవుని పరిశుద్ధాత్మ ఏ విధంగా వచ్చిందనే విషయాన్ని అతనికి చెప్తుంది అనమాట, చదివి వినిపించిన వరకు కూడా పరిశుద్ధాత్మ అంటే ఏంటో కబుకు తెలీదు. కానీ దేవుడు ఒక రాత్రి అతనితో ఒక గొప్ప వెలుగుతో మాట్లాడతాడు. అతని హృదయం మారిద్ది, అతని హృదయం సంతోషగానంతో ఆ రోజు కేకలు వేసి పిచ్చిగంతులు వేస్తాడు. పరిశుద్ధాత్మ అనుభవం ఉంది కానీ పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మని గురించి వినగానే ఆనందం. ఒక బుక్ మనకి పోతే ఏ బుక్ని మనం ఎంత శ్రద్ధగా వెతుకుతామో ఆ పరిశుద్ధాత్మ గురించి అంత శ్రద్ధగా వెతకడం మొదలు పెడతాడు. దేవుని గురించి ఎంతో శ్రద్ధగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ గురించి ఇంకా తెలుసుకోవాలని కనిపించిన ప్రతి ఒక్కరిని అడగడం మొదలు పెడతాడు. అలా పెడుతూ ఉన్నప్పుడు ఒక మిషనరీ ఆమె నాకు తెలిసిందంతా నీకు చెప్పాను, ఇంకా నాకు ఇంతవరకే తెలుసు అని చెప్పినప్పుడు అసలు ఇదంతా నీకెవరు చెప్పారు అని చెప్పి అడిగినప్పుడు ఆమె ఇలా ఒక న్యూయార్క్లో ఉంటారు మిలిటరీ గారు అని ఆయన పేరు చెప్పినప్పుడు అవునా అని ఇంకా అక్కడి నుంచి ఆమెతో ఏం మాట్లాడకుండా సముద్రం ఒడ్డుకి వెళ్ళిపోయి అక్కడ పడవ రెడీగా ఉంటే ఓడ రెడీగా ఉంటే ఆ ఓడ దగ్గరికి వెళ్ళి నన్ను న్యూయార్క్ తీసుకెళ్తావా అని ఓడ నాయకుడితో అడుగుతాడు. నిజానికి దానికి $100 ఖర్చు అవుతాయి. అతని దగ్గర ఏమీ లేవు, అయినప్పటికీ దేవుడే ఇది సమకూరుస్తాడు అనే ఒక నమ్మకంతో నన్ను తీసుకెళ్తావా అని అతను అడిగినప్పుడు లేదు నేను తీసుకెళ్ళను అని చెప్పి అతను వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. 2 రోజులు విశ్వాసంతో ఆహారం లేకుండా ఇసుకలో ఆ సముద్రపు ఒడ్డున ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. అయితే దేవుడు ఆ రాత్రి నిశ్చయిస్తాడు, అతను నిన్ను తీసుకెళ్తాడు, నువ్వు అతనితో పాటు న్యూయార్క్ వెళ్తావు అని చెప్పి దేవుడు నిశ్చయిచ్చినప్పుడు మార్నింగ్ తర్వాత 2 రోజుల తర్వాత ఓడ నాయకుడు అతని దగ్గరికి వస్తాడు. అతని దగ్గరికి రాగానే వచ్చి నిలబడగానే నా తండ్రి నాతో చెప్పాడు నువ్వు నన్ను తీసుకెళ్తావంట అనగానే అసలు ఇంకా ఆయన ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ రాత్రి ఓడ నాయకుడు నిశ్చయించుకుంటాడు ఇతన్ని తీసుకెళ్లాలని. ఎందుకంటే అతని పని వాళ్ళలో ఒక ఇద్దరు పారిపోతారు. ఇతను క్రూ అనే ఒక తెగకి చెందిన అతను అని చెప్పాను కదా, అతను ఓడ ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు వాళ్ళ జాతి వాళ్ళు. కానీ ఇతను చిన్నపిల్లవాడు కాబట్టి ఇతను ఏమీ చేయలేదు.
కానీ ఆయన ఏమనుకుంటాడంటే ఇతనికి చాలా అనుభవం ఉంది, నాకు పనికి వస్తాడని అనుకుంటాడు. అనుకుని చేర్చుకున్న తర్వాత అతనికి ఏమీ రాదనే విషయం తెలుస్తుంది. తెలిసి ఇంకా పనిలోంచి తీసేయాలి, ఓడలోంచి దించేయాలని అనుకుంటాడు. అయితే అతను ఓడలోకి వెళ్ళగానే ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా పనిచేసి చాలా నీరసించిపోయి అతని శరీరం అంతా రక్తం కారుతూ అక్కడ నీరసంతో పడిపోయి ఉండడం చూస్తాడు. అక్కడే మోకరించి ప్రార్థన చేసి, తండ్రి ఇతన్ని స్వస్థపరచు, ఇతన్ని నువ్వు బాగు చెయ్యి అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దిగ్గున ఆ వ్యక్తి లెగుస్తాడు. లెగిచి తన ప్రార్థన విని అతనికి స్నేహితుడు అవుతాడు. స్నేహితుడు అయ్యాక ఈ ఓడ నాయకుడికి ఇతనికి ఏమీ పని రాదని తెలిసి తీసేయాలనుకుంటాడు. అనుకున్నప్పుడు ఈ స్నేహితుడు ఏం చేస్తాడంటే, లేదు అతను నన్ను ఇలా స్వస్థపరిచాడు, ఇలా ప్రార్థన చేశాడు, ఏదో చేస్తే నేను ఇలా స్వస్థపరచబడ్డాను, అతను ఉంచు, అతను మంచివాడని చెప్పి అతని తరపుని ఇతను చెప్పడం వల్ల సరే అని ఓడ నాయకుడు ఉంచుతాడు. అయితే ఒకరోజు ఏం జరిగిద్దంటే అతన్ని ఓడ పై భాగంలో పనికి పెడతారు. అలా పైకి పెట్టినప్పుడు అతను ఏంటంటే ఆ వర్షానికి ఆ తుఫానికి తడిచిపోయి చాలా బలహీనం అయిపోతాడు. దానికి ముందు ఓడ నాయకుడితో అతను ఒక ఒప్పందం చేస్తాడు, నేను న్యూయార్క్కి వెళ్ళేంత వరకు నీతో పని చేస్తా, ఏ రోజు నేను బలహీనం అవ్వను, నేను ఇలా సన్నగా ఉన్నాను నువ్వు అనుకోవద్దు, నేను బలంగా పనిచేస్తానని చెప్తాడు. ఇంకా ఎప్పుడైతే ఇతను బలహీనం అయిపోయాడో ఆ ఓడ నాయకుడు వచ్చి అతన్ని తంతాడు కాళ్ళతో, స్పృహ తప్పి పడిపోతే. ఇంకా అప్పటికప్పుడు ఇంకా ఏం చేయాలో తెలియక లేచి మోకరించి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నేను ఇతనితో ఒప్పందం చేశాను, నిబంధన చేశాను, నేను ఈ న్యూయార్క్ వెళ్ళేంత వరకు నేను పనిచేస్తానని చెప్పాను, మరి నువ్వు నాకు శక్తిని ఇవ్వాలి, నువ్వే నాకు సహాయం చేయాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా అతనికి సహాయం చేస్తాడు. అతను లేచి ఆ పని చేయగలుగుతాడు. నిజానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ వేరే వేరే జాతులు వాళ్ళు, అతను ఒక్కడే నల్ల జాతీయుడు. అతన్ని చూస్తే వాళ్ళందరికీ చాలా అసహ్యం కలిగిద్ది. చాలా నల్లగా ఉంటాడు, ఇంత బక్కగా ఉండి చూడటానికి ఎంతో అసహ్యంగా ఉండడం వల్ల ఇతనంటే వాళ్ళందరికీ అసహ్యం కలిగింది. ఎవ్వరూ ప్రేమించరు, భోజనం కూడా పెట్టరు. అయితే స్టార్టింగ్లో వచ్చిన ఆ స్నేహితుడే అందరికీ తెలియకుండా దొంగతనంగా అతనికి తీసుకొచ్చి భోజనం పెట్టేవాడు. అలాంటి సిచ్యువేషన్లో ఒకరోజు ఓడ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఆయన తాగుంటే ఏదో పని కోసం మాట్లాడితే ఆ తాగున్న సమయంలో ఓడ నాయకుడు అతన్ని కొట్టి స్పృహ తప్పేలా చేస్తాడు. అయితే ఓడ నాయకుడికి నిషా దిగిన తర్వాత ఆయన లేచి చూసేసరికి ఇతను లేచి కబ్బు గారు లేచి ఇంకా చిరునవ్వుతో ఏమీ జరగనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. ఎంతమంది గుద్దుతున్నా, తిడుతున్నా, బూతులు మాట్లాడుతూ అతన్ని బాధ పెడుతున్నా కానీ దేవుని నామాన్ని మహింపరచడానికి అతను ఎంతో ఓర్చుకుంటాడు. చిన్న వయసులో ఎంత విశ్వాసం దేవుడు అతనికి ఇచ్చాడు. అయితే కొన్ని రోజులకి ఆ ఓడ నాయకుడిని మారుస్తాడు. ఓడ నాయకుడు ఇతనుకు మోకరించి ప్రార్థన చేస్తే అంతకు ముందు తిట్టేవాడు, నువ్వేంటి పని చేయకుండా ఇలా చేస్తున్నావు అని. అలాంటిది ఎప్పుడైతే ఇతను ప్రార్థన చేయడం మొదలు పెట్టాడో వాళ్ళందరూ అతనితో కూర్చుని ప్రార్థన చేయడానికి మరింత ఎక్కువగా ఇష్టపడతారు. అలాంటిది ఒకసారి శత్రువులందరూ ఆ ఓడ చుట్టూ కమ్మి దాంట్లో ఉన్న సరుకును తీసుకువెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఓడ నాయకుడు ఏం చేస్తాడంటే, ఈ కబూ గారు చిన్నపిల్లోడు, వాళ్ళు ఏదైనా చేస్తే ఇతనికి గాయం అవ్వకూడదని ఒక గదిలోకి వెళ్ళి నువ్వు ఉండు, ముఖ్యమైన సరుకు నువ్వు దాచిపెట్టని చెప్పి బయట ఉన్న వీరందరితో యుద్ధం చేస్తాడు. కబూ గారు లోపల ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవా మీరు సహాయం చేయండి, ఆ శత్రువుల నుంచి మమ్మల్ని విడిపించండి అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఒక తూర్పు గాలిని పంపించి ఆ శత్రువులు ఆ ఓడ ఎక్కకుండా చేస్తాడు. అలా చేసినప్పుడు వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు, చాలా మందిని చనిపోతారు. అయితే ఈ పడవలో ఉన్న వారందరినీ ఇతను రక్షించగలిగాడు. ఎప్పుడైతే అతన్ని ద్వేషించడం మొదలు పెట్టారో దాని తర్వాత అతన్ని ప్రేమించడం మొదలు పెట్టారు. ఎంతగా ప్రేమించారంటే తను ఒక నల్ల జాతీయుడని ఎంత ద్వేషించారో ఇతను ఎంత ప్రార్థనా పరుడు, ఇతనిలో ఎంతో మంచి గుణం ఉంది అని ప్రేమించడం మొదలు పెడతారు. తన కోసం వస్త్రాలు, బూట్లు, వాచెస్ ఇలాంటివన్నీ సిద్ధపరుస్తారు. ఎందుకంటే వీళ్ళు ఖాళీగా ఉన్న ప్రతిసారి ఇతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం, ఓడ నాయకుడు ప్రార్థన చేయడం, పాటలు పాడడం, దేవుని మహింపరచడం, వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి రావడం వల్ల ఇతనితో ఇంకా మంచి సంబంధాన్ని కలిగి ఉండడానికి వాళ్ళు ఇష్టపడతారు. అయితే ఒకరోజు ఇంకా అతను న్యూయార్క్ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఎన్నో ఆటంకాల మధ్య అతన్ని కొట్టి తిట్టి ఇంత చేసినప్పటికీ వాళ్ళ గురించి ప్రార్థన చేయడం మాత్రం అతను మానలేదు. అయితే ఆయన ఫస్ట్లో ఎప్పుడైతే దేవుని వెలుగు కనపడి అతన్ని రక్షించిందో ఆ రోజు శుక్రవారం. అయితే ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు చనిపోయే వరకు కూడా ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండేవాడట. అయితే న్యూయార్క్ చేరుకున్నాడు. న్యూయార్క్ చేరుకోగానే ఒక వ్యక్తి కనిపిస్తే ఆ వ్యక్తిని అడుగుతాడు, నాకు ఇలా మార్టిన్ గారు కావాలి అనగానే అతను నాకు తెలుసు, $1 ఇస్తే తీసుకెళ్తాను అంటాడు.
కబు గారు ఏంటంటే శామ్యూల్ మోరిస్ గారి విశ్వాసంతో $1 నా తండ్రే నాకు ఇస్తాడు అని చెప్పి నమ్మకంతో ఓకే తీసుకెళ్ళు అని చెప్పి పంపించినప్పుడు అక్కడ మార్టిన్ గారు ఎక్కడికో పని మీద వెళ్తూ ఉండగానే ఇతను వెళ్ళి నేను ఆఫ్రికా దేశం నుంచి వచ్చాను, పరిశుద్ధాత్మ గురించి నీ దగ్గర తెలుసుకోవడానికి నేను ఆసక్తితో వచ్చాను, నాకు చెప్పు అంటే నేను ఇలా పని మీద బయటకు వెళ్తున్నాను, నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడ ఉండు, నేను నీకు చెప్తాను అని చెప్పి అతను చెప్తాడు. చెప్పిన తర్వాత ఇతనేమో నా $1 ఇవ్వు, నేను $1కి తీసుకొచ్చాను కదా నిన్నంటే మార్టిన్ వారి వైపు చూపించి ఇక నుంచి నా ప్రతి అవసరత ఈయనే చూసుకుంటాడని విశ్వాసంతో ఆ మాట అంటాడు. ఇంకా పాస్టర్ గారు మార్టిన్ గారు ఏం చేస్తారంటే $1 ఇచ్చేసి నవ్వుకుంటూ చక్కగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే సాయంత్రం ఈ మార్టిన్ గారు తిరిగి వచ్చేసరికి అతని కబు చుట్టూ ఒక 17 మంది మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తూ కనిపిస్తారు. ఈయనకి చాలా ఆశ్చర్యం వేసింది, ఏంటి చిన్నపిల్లవాడు ఏం చేశాడు, వీళ్ళు ఎందుకు ఇంతలా ఏడుస్తున్నారు అని. అతను తనకు వచ్చిరాని చిన్న ప్రార్థన మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని వారందరిలోకి పంపించి వాళ్ళు తమ పాపాలు ఒప్పుకోవడం మొదలుపెట్టేలా చేస్తాడు. అలా మొట్టమొదటిగా అతను రక్షణ పొందిన కొద్ది రోజుల్లోనే అతనితో పాటు వెలుగు చూసిన ఒక వ్యక్తిని కూడా అతను రక్షిస్తాడు. అతను రక్షించిన మొదటి వ్యక్తి తనతో పాటు వెలుగు చూసిన వ్యక్తి. ఆ తర్వాత ఓడలో వీరందరినీ రక్షించాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ 17 మంది. ఆ తర్వాత ఈ మార్టిన్ గారు ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి తీసుకొచ్చి తన వస్తువులన్నీ చూపిస్తాడు. ఆ తర్వాత ఒక రోజు ఎవరో చనిపోతే అతని దగ్గర ప్రసంగించడానికి ఈయన తీసుకెళ్తా ఉన్నప్పుడు మార్టిన్ గారు ఏం చేస్తారంటే ఇంకా 2 పాస్టర్స్ని ఎక్కిస్తారు. అలా ఎక్కించినప్పుడు ఈ గుర్ర పండ్లు ఇతను నల్లజాతీయుడని ఆ పాస్టర్స్ చూసి చేదరించుకుంటారు. చాలా చేదరించుకుని ఎప్పుడు దిగుతాడో అని ఒక చేదరపు చూపులు అతని మీద విసురుతూ ఉంటారు. అది మార్టిన్ గారికి కనపడతా ఉండి ఏం చేయాలో తెలియక కబు ఇటు చూడు, ఆ పక్షులు చూడు, ఇవి చూడని మొత్తం అమెరికా, న్యూయార్క్ అంతా చూపిస్తూ ఉన్నప్పుడు కబు గారు వెళ్ళి మనం ప్రార్థన చేద్దాం, ఎప్పుడైనా ఈ బండిలో ప్రార్థన చేసావా నువ్వని కబు గారు మార్టిన్ గారిని అడుగుతారు. లేదు, నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదు బండిలో బహిరంగంగా. సరే అయితే ఇప్పుడు చేద్దామని కబు గారు మోకరించి నువ్వు కూడా మోకరించని చెప్తారు. మార్టిన్ గారు పెద్ద వయస్కులు, ఆయన పాస్టర్, ఈయన 15 సంవత్సరాల చిన్న పిల్లవాడు. అయితే మోకరించమనగానే ఆయన మోకరిస్తాడు. ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, తండ్రి నేను న్యూయార్క్ రావడానికి అక్కడి నుంచి ఎన్నో కష్టాలు పడి నేను ఇక్కడికి వస్తే ఈయన పరిశుద్ధాత్మ గురించి ఒక్క మాట అయినా చెప్పకుండా ఆ పక్షులు చూడు, ఈ చెట్లు చూడు అని చెప్తున్నాడు. తన మనసులో అసలు ఏ ఆలోచనలు రాకుండా ప్రసంగించిన, మాట్లాడిన, రాసిన మొత్తం పరిశుద్ధాత్మ గురించి రావాలి అని నువ్వు సహాయం చేయి తండ్రి అని ఒక చిన్న పిల్లవాడు ప్రార్థన చేస్తే నిజంగానే ఆయన యొక్క పరిశుద్ధాత్మను పొందుకొని మార్టిన్ గారు తనతో ఉన్న 2 పాస్టర్లు కూడా పరిశుద్ధాత్మను పొందుకొని అప్పటి వరకు అతన్ని ద్వేషించిన ఆ పాస్టర్స్ కూడా అతని ఆత్మీయ స్థితి ఎంతో అందంగా ఉంది, అతని బాహ్యమే ఆయన నల్లగా ఉండొచ్చు, ఆయన ఆత్మీయ స్థితి మాకంటే మెరుగ్గా ఉందని, అతని ఆత్మీయ స్థితి ఎలా ఉందో అతని బాహ్య స్థితి కూడా అలాగే ఉండాలని ఒక షాపింగ్ మాల్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ బట్టలు కొనిపించి ఆ ప్రదేశానికి, చనిపోయిన ప్రదేశానికి తీసుకెళ్తారు. అక్కడ నార్మల్గా అయితే ఈ మార్టిన్ గారు ఒక ప్రసంగాన్ని ప్రిపేర్ అయి ఉంటారు చెప్పడానికి. కానీ ఎప్పుడైతే ఇక్కడ ప్రార్థించి పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చిందో అతను ఎప్పుడు చేయని ఒక గొప్ప ప్రసంగం చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చావు దగ్గరకు వచ్చామనే విషయాన్ని మర్చిపోయి దేవుళ్ళో ఆరాధించడం మొదలు పెడతారు. ఇలా అతను ఆ తర్వాత ఆ శవపేటిక దగ్గర అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే ఈ మార్టిన్ గారు వీళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎవరు పిలవకుండానే ఒక్కొక్కరిగా కబు యొక్క వెలుగును చూడడానికి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ పరిశుద్ధాత్మ శక్తితో అక్కడ పాపాలు ఒప్పుకుంటూ ఆనందంగా దేవునికి గీతాలు పాడడం మొదలు పెడతారు. నిజంగా అది ఒక అంతిమ యాత్రలో ఎవరికి అనిపించలేదు, దేవుని స్తుతించే ఒక ఆరాధనలో అందరికీ అనిపించింది. అలా అయిపోయిన తర్వాత ఈ మార్టిన్ గారు ఒక విశ్వవిద్యాలయానికి లెటర్ రాస్తారు. నేను ఒక ముడి వజ్రాన్ని మీకు పంపిస్తున్నాను, ఆ ముడి వజ్రాన్ని మీరు ఒక మెరిసే వజ్రంలో మార్చాలి అని చెప్పి మార్టిన్ గారు ఏం చేస్తారంటే ఇతను చదువుకోకుండా ఏమీ రాకుండానే ఇంతగా దేవుడి కొరకు వెళ్ళి సంపాదించగలిగితే మరి చదువుకుంటే ఇంకెంతగా దేవుడి కొరకు వాడబడతాడు అని చెప్పి ఆ విశ్వవిద్యాలయానికి ఇతన్ని పంపిస్తారు. అలా పంపించినప్పుడు మొట్టమొదటిగా అక్కడ డాక్టర్ రీడ్ గారు అని అతనే ఆ విశ్వవిద్యాలయాన్ని చూసుకుంటారు. అయితే ఆయన ఏం చేస్తాడంటే వెళ్ళగానే నీకు ఏ రూమ్ కావాలి అని ఆయన్ని అడుగుతారు. అడిగితే కబు గారు ఒక మాట అంటారు, ఇక్కడ ఎవరికైతే నచ్చని రూమ్ ఒకటి ఉందో ఆ రూమే నాకు కావాలి అని అతను అడిగినప్పుడు అతను ఆశ్చర్యపోతాడు. అదేంటి, ఎవరైనా ఎక్కడికైనా వెళ్తే నాకు మంచిది శ్రేష్టమైనది కావాలనుకుంటారు కదా, ఈయనేంటి ఇలా అడుగుతున్నాడని ఆశ్చర్యపోయి ఇంకా అలా వదిలేస్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి రీడ్ గారు ఏం చేస్తారంటే ఈ విశ్వవిద్యాలయాన్ని నడిపిస్తూ
ఈ కబు గారు వచ్చి అక్కడ జాయిన్ అయ్యే టైంకి అది కుప్పకూలిపోయే పరిస్థితిలో ఉండిద్ది. అంటే అదొక అనాథాశ్రమం లాగా వాళ్ళు పెంచుతూ ఉంటారు, మనీ ఏం ఉండవు. అలాంటి పరిస్థితుల్లో ఈయన వెళ్ళి కబు యొక్క అవసరతల కోసం మనీ అడగడానికి, అర్థించడానికి ఎవరి దగ్గరకు వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు ఎవరు మనీ ఇవ్వరు. సడన్గా ఒక వ్యక్తి వచ్చి శామ్యూల్ మోరిస్ విశ్వాస నిధికి నేను ఈ $10 ఇస్తున్నానని చెప్పినప్పుడు ఈ రీడ్ గారు ఏం ఆలోచిస్తారంటే, విశ్వాస నిధి, శామ్యూల్ మోరిస్ విశ్వాస నిధి అనే ఒక ఫౌండేషన్ని స్టార్ట్ చేసి, ఈ ఆఫ్రికా యువకుడు ఇక్కడ చదువుకుంటున్నాడు, అతనికి కావాల్సిన అవసరతలు మీలో ఎవరైతే ఆశపడి ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వండి అని చెప్పినప్పుడు అద్భుత రీతిగా పరిశుద్ధాత్మ శక్తితో ఎంతో మంది దేశ విదేశాల నుంచి నిధులు పంపించడం మొదలు పెడతారు. అయితే శామ్యూల్ మోరిస్ గారి దగ్గరికి రీడ్ గారు వచ్చి, ఇదిగో నీ కోసం ఇన్ని నిధులు వచ్చాయి, నన్ను ఏం చేయమంటావంటే, నా కోసం ₹1 కూడా వద్దు, దానికి యోగ్యమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఇవి వాడండి, నాకు ఏమీ వద్దని చెప్పి శామ్యూల్ మోరిస్ గారు అలాగే ఉంటారు. అయితే తర్వాత తను మొట్టమొదటిగా రక్షించిన తన స్నేహితుడు కూడా ఇంకా యోగ్యుడు, చదువుకుంటే ఇంకా దేవుని కోసం సేవ చేస్తాడనే ఒక దృక్పథంతో అతని కోసం పని చేయడానికి వెళ్తాడు. నేను పని చేసి అతన్ని అమెరికా తీసుకొస్తాను అంటే, లేదు నువ్వు ప్రార్థన చేయి, దేవుడే నడిపిస్తాడని చెప్పినప్పుడు అతను మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆ ఓల్ నీల్స్ అంటే ఇతని ఫ్రెండ్ని కూడా అమెరికాకి నడిపిస్తాడు దేవుడు. ఆ తర్వాత ఇతను నీగ్రో జాతికి, ఆఫ్రికా ఖండానికి చెందిన వ్యక్తి కదా, అక్కడ ఏదైనా ఒక దేవుని చర్చ్ ఉందేమో, మందిరం ఉందేమో నీగ్రో జాతికి చెందిందని వెతుకుతాడు. అలా వెతికినప్పుడు అతనికి ఒక నీగ్రో జాతికి చెందిన చర్చ్ కనిపించినప్పుడు అతను వెళ్ళి, నా దగ్గర ఒక సందేశం ఉంది, నేను ఆ సందేశాన్ని ప్రసంగిస్తానని చెప్పినప్పుడు ఆయన ఆ గొప్ప వెలుగుని, కబూలో శామ్యూల్ మోరిస్ గారిలో ఆ గొప్ప వెలుగుని చూసి, సరే నువ్వు చెప్పు అని చెప్పి ఆ పాస్టర్ గారు వచ్చి జస్ట్ కానుకల పేట దగ్గర కూర్చుంటారు. మోరిస్ గారు వెళ్ళి బలిపీఠం దగ్గర నుంచి మోకరించి ఇలా ఒక చిన్న ప్రార్థన మొదలు పెడతాడు. అంతే, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మోకాళ్ళుడి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటారు. అసలు ఈయనకి ఏమవుతుందో తెలియదు. ఏంటి ఇప్పుడే కదా అతను వచ్చింది, ఇంకా ప్రసంగం మొదలు పెట్టలేదు, వీళ్ళందరూ ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు. అక్కడికి పరిశుద్ధాత్మ శక్తి దిగి అతని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వారందరికి కూడా నింపబడింది. ఇంకా అలా వాళ్ళందరూ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి వాళ్ళ ఇళ్ళకి తిరిగి వెళ్ళారు. ఆ ఒక్క రోజులోనే అతని పేరు న్యూయార్క్ అంతా కూడా మారుమోగిపోయింది. దాంతో ఆ విశ్వాసనిధికి ఇంకా ధననిధి రావడం మొదలైంది. అలా ఎప్పుడైతే కుప్పకూలిపోయే పరిస్థితుల్లో ఆ విశ్వవిద్యాలయం ఉందో అది ఒక్కసారిగా నెంబర్ 1 ప్లేస్లోకి వెళ్ళిపోయింది. అనేక మంది విద్యార్థులు అక్కడికి వచ్చి చదువుకుని కబు గారితో మాట్లాడి అతని ద్వారా ప్రేయర్ చేయించుకుని దేవుని కొరకు ఒక విశ్వాస నాయకులుగా మార్చబడతారు. అయితే ఒకరోజు ఒక నాస్తికుడు అతని దగ్గరకు వస్తాడు, అతనితో వాదించడానికి వచ్చినప్పుడు కబు గారికి ఏం అలవాటు అంటే, ఎవరి దగ్గరకు వచ్చినా బైబిల్ తెరిచి చదవమని అడుగుతాడు. చదువుకోలేడు కదా, ఈయనకేం రాదు కదా, చదవమని అడుగుతాడు. ఈ నాస్తికుడు కూడా అదే చెప్తాడు, నువ్వు బైబిల్ తీసి చదువు అంటే, ఆ నాస్తికుడు ఆ బైబిల్ని విసిరి కొట్టి, నేను అసలు ఈ బైబిల్ని చదవను, ఇది ఒక కట్టు కదా, నేను దీన్ని నమ్మను అని ఇసిరి కొట్టినప్పుడు కబు గారు అంటారు, అక్కడే నేను నీ కొరకు మోకరించి ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా మోకాళ్ళు నీ ప్రార్థన చేయన్నప్పుడు అతను లేదు నేను ప్రార్థన చేయను, నా రూమ్లోంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ పరిశుద్ధాత్మ శక్తి ఇతను ప్రార్థన చేయడం మొదలు పెట్టగానే అతను కూడా వచ్చి కన్నీటితో ప్రార్థన చేసి తన దేవునికి సమర్పించుకుని రక్షణ తీసుకుని తర్వాత కాలంలో అనేక మందిని దేవుడి దగ్గరికి నడిపించే ఒక వ్యక్తిగా దేవుడు చేస్తాడు. అలా 1 కాదు 2 కాదు, అతని జీవితంలో ఎంతో మందిని దేవుని దగ్గరికి నడిపించి పరిశుద్ధాత్మ శక్తి, అతను 15 సంవత్సరాల ప్రాయంలో రక్షణ పొంది 18 సంవత్సరాలకి ఎంతో మందిని దేవుడి దగ్గరికి నడిపించాడు. అయితే తన చదువు విషయంలో కూడా దేవుడు అద్భుత రీతిగా కొంతమంది టీచర్స్ని తీసుకొచ్చి, అతను అసలు ఏమీ నేర్చుకోని వ్యక్తి, అతను వయసు 18 సంవత్సరాలు ఉన్నా అతను ఇంకా 6వ తరగతిలో ఉన్నట్లుగానే ఉన్నాడు. అందుకని అనేక మంది టీచర్స్ వచ్చి అతనికి బోధించడం మొదలు పెట్టారు. తను ఏది రాకపోయినా, ఆ లెక్కలు కష్టంగా ఉన్నా, తండ్రి ఇది నాకు నేర్పుము అని ప్రార్థన చేసేవాడంట. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు అతని దగ్గర నిలబడి ఎప్పుడు నాకు ప్రార్థిస్తాడా, ఎప్పుడు నేను జవాబిద్దామా అన్నట్టు ఎదురు చూస్తూ ఉండేవాడంట. అంత గొప్పగా దేవునితో ప్రార్థన, ఒక ఫ్రెండ్తో ఎంత శ్రద్ధగా అయితే మాట్లాడతామో అంత శ్రద్ధగా దేవుడితో మాట్లాడేవాడంట. గంటల తరబడి ప్రార్థనా సమయంలో ఎవరు వచ్చినా వాళ్ళతో మాట్లాడేవాడు కాదట. అలాగా దేవుడి కొరకు అనేక మందిని నడిపించాడు. అయితే ఆ తర్వాత ఒకసారి అతను ప్రసంగిస్తూ ఆ న్యూయార్క్ అంతా ప్రసంగాలు చేస్తూ ఉన్నప్పుడు, అతను ఆఫ్రికా ఖండానికి చెందిన వ్యక్తి కదా, అతనికి ఆఫ్రికా ఖండం అంతా వేడెక్కువ ఉంటుంది, ఈ న్యూయార్క్ అమెరికా అంతా చలి, అది చలికాలం. అయితే అతనికి ఆ చలి వల్ల ఎంతో బలహీనత వస్తుంది. అయినా ఏ ఒక్కరికి అతను చెప్పడు.
ఏ ఒక్కరికి చెప్పకుండా అతను అలాగే అనారోగ్య పరిస్థితిలోనే దేవునికి ప్రార్థించుకుంటా స్వస్థత పొందుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు ఇలాగే మంచు పడుతూ ఉంటే వెళ్ళి చూసేసరికి మంచు ఉంటుంది. దాన్ని ఇలా చేతుల్లో పట్టుకుని, దేవుడు నాకు ఆకాశం నుంచి పంపించిన ఒక సందేశం, అయ్యో నాకు చదువు రాదే, దీన్ని నేను ఎలా చదవాలని బాధపడుతూ ఉంటాడు. అలాగా కాసేపటికి అది కరిగిపోతే, అరే ఇది కరిగిపోయింది, ఇప్పుడు నేను దీన్ని ఎలా చదవాలని కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకున్నాడంట. అలాగా దేవుడు ఏం చెప్తున్నాడో కూడా తెలుసుకోవడానికి ఆకాశం నుంచి ఏమొచ్చినా దేవుడి సందేశం నాకు వచ్చిందని అనుకునేవాడు. అయితే ఒకరోజు అతను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవదూతల రెక్కలు అతన్ని పట్టుకున్నట్టుగా అనిపించింది. అలా ఒకరోజు ఏమో దేవదూతలే అతనికి కనిపించడం జరిగింది. కొన్నాళ్ళ తర్వాత అతను బాగా జబ్బు పడిపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయితే వాళ్ళు వచ్చిన విద్యార్థులందరూ కూడా ఒక సండే స్కూల్కి వెళ్తారు. ఒకసారి ఆ సండే స్కూల్ వెళ్ళి ప్రసంగించడానికి అలా మోకరించి ప్రార్థన చేయగానే అందరూ బలిపీఠం దగ్గరకు వచ్చి అందరూ ఏడుస్తారు, వాళ్ళ పాపాలు ఒప్పుకోవడం మొదలు పెడతారు. ఇలా అనేక చోట్ల ఎక్కడికి వెళ్ళి అక్కడ ప్రసంగం చేయకపోయినా చాలు, ఆయన జస్ట్ ప్రార్థిస్తే చాలు, అనేక మంది రక్షణలోనికి మార్చబడ్డానికి, మారుమనసు పొందడానికి దేవుడు అతనికి సహాయం చేశాడు. అయితే ఈ హాస్పిటల్లో ఉన్నాడు, విద్యార్థులందరూ వస్తున్నారు, ఏంటి ఎందుకు నీకు అనారోగ్యం వచ్చింది, దేవుణ్ణి అడిగావా అని అతను అడుగుతున్నప్పుడు, ఏమో నాకు అర్థం కావట్లేదు, అంతకుముందు అనేక అస్వస్థతలు వచ్చే, దేవుణ్ణి అడిగాను స్వస్థపరిచాడు, కానీ ఇది ఎందుకు వరకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు, నేను ప్రార్థిస్తానని అతను చెప్పి 2 days తర్వాత అతను ప్రార్థన చేసుకుంటే దేవుడు అతనికి చూపిస్తాడు, దేవదూతలు అతని కోసం రాబోతున్నారు. ఇంకా తర్వాత రోజు వీళ్ళందరితో ఆనందంతో చెప్తాడు, దేవదూతలు నా కోసం వస్తున్నారు, దేవుడు నన్ను తన దగ్గరికి తీసుకెళ్ళబోతున్నాడు, నేను నా జాతికి బోధించడం అనేది దేవుడు చూసుకుంటాడు, ఆయనే లేవనెత్తుకుంటాడు, ఈ భూమి మీదకి నన్ను పంపించిన పని అయిపోయింది అని చెప్పి చాలా ఆనందంతో ఉంటాడంట. అలాగే May 12 మధ్యాహ్నం అతని కుర్చీలో కూర్చుని అలాగే దేవుణ్ణి స్తుతిస్తూనే చనిపోతాడు. అయితే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అతన్ని చూసినప్పుడు ఎలా అయితే ఈ భూలోకంలోకి ఆనందంగా వచ్చాడో అలాగే అతను వెళ్ళిపోవడం చూసి ఆశ్చర్యం కలిగింది. కానీ అతను 21 సంవత్సరాల ప్రాయంలోనే అతను దేవుని దగ్గరికి చేరుకుంటాడు. అయితే అతను చనిపోయిన తర్వాత ఏదైతే ఫౌండేషన్ స్టార్ట్ అయ్యాయో, ఏదైతే నాస్తికులు మారారో అలాంటి వాళ్ళు అనేక మందిని దేవుని రక్షణలోనికి నడిపించారు. అది అతని శవపేటిక మీద ఇలా రాస్తారు, ఇతను పశ్చిమ ఆఫ్రికా దేశస్థుడు, విశ్వాస పోరాటంలో అపోస్తులుడు అని చెప్పి అలా కొన్ని మాటలు అతని శవ పలకం మీద రాసి ఉంటాయి. అతను 1872 జన్మించాడు. అతను 1893 సంవత్సరం దేవుని వద్దకు చేరాడు. కేవలం 21 సంవత్సరాల్లోనే అనేక ఆత్మని దేవుడి కొరకు నడిపించాడు. అయితే అతను చనిపోయిన తర్వాత అనేక మంది ఆఫ్రికా ఖండానికి మిషనరీలుగా వెళ్ళడానికి దేవుడు మమ్మల్ని పిలుస్తున్నాడు. ఆ నీగ్రో జాతికి దేవుని యొక్క మహాశక్తిని వివరించడానికి మమ్మల్ని పిలుస్తున్నాడని చెప్తూ ఉండేవాళ్ళు. అతను ఒకవేళ బ్రతికి ఉంటే వెళ్ళి అతని సాక్ష్యం చెప్పినప్పుడు ఓన్లీ అతని జాతి వరకే మారేదేమో, అతను చనిపోయి అతను చేసిన సేవ ఆఫ్రికా ఖండాన్ని అంతా మార్చింది. అనేక మంది మిషనరీలు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి అనేక మంది అక్కడే రక్షణ పొందేలా చేసి అక్కడే వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది. ఇలాగ జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి ఒక ఆమె తన భర్తని కోల్పోయి అందరినీ కోల్పోయి ఆ యొక్క శవం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఈయన శవం కూడా పక్కనే ఉంది. అలా పక్కనే ఉన్నప్పుడు అందరూ అతని శవం దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆమె కూడా వెళ్ళి అక్కడ కూర్చుని అక్కడ ఉన్నదాన్ని చదువుతూ, ఇతను ఒంటరిగా వచ్చాడు, అమ్మా నాన్నలు లేరు, ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఈ ఖండానికి వచ్చాడు, ఎంతగా దేవుడు ఇతన్ని రక్షించి వాడుకున్నాడు, నన్ను కూడా దేవుడు రక్షిస్తాడని ఆమె విశ్వసించి అతని శవమే తనతో మాట్లాడుతున్నట్లుగా, నన్నే దేవుడు రక్షించాడు, తండ్రికి మొరపెట్టు, తండ్రి నీతో మాట్లాడతాడని చెప్పి మాట్లాడినట్టుగా ఆమె విశ్వసించి వెళ్ళి మారి అనేక మందిని దేవుడి దగ్గరికి నడిపించింది. ఎప్పుడైతే ఇతను మారట్లేదని తనకు అనిపించిందో ఈయన యొక్క సమాధి దగ్గరికి తీసుకొచ్చి అక్కడ మోకాళ్ళని ప్రార్థించిద్దంట. అతను చనిపోయాక కూడా అతని శవపేటిక దగ్గర కూడా అనేక మంది రక్షణ పొందడానికి దేవుడు కృప చూపించాడు. ఇలా అనేక మందిని దేవుడి దగ్గరికి నడిపించాడు. అయితే ఆ నాస్తికుడు ఏదైతే మారి గొప్ప సేవ చేస్తున్నాడో అతని స్నేహితుడు ఒక నాస్తికుడు, అతన్ని దేవుని దగ్గరికి నడిపించడానికి ఇతను వెళ్ళినప్పుడు ఆ స్నేహితుడు ఏం చేస్తాడంటే ఇంకా బాగా తిట్టి కొట్టి, ఈ నాస్తికుడు పాస్టర్గా మారాడు కదా, ఆయన్ని బాగా కొట్టాడంట. కొట్టి లేవగానే స్పృహ తప్పిన తర్వాత మళ్ళీ తిరిగి లేచి చూస్తే అతను నవ్వుతున్నాడు అక్కడ నుంచుని. ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది ఈయనకి.
కానీ శామ్యూల్ మోరిస్ గారిని గుర్తు చేసుకుంటారు. ఆ రోజు ఆఫ్రికా ఖండంలో అతను న్యూయార్క్ పడవ ప్రయాణంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు అంతగా అతన్ని కొట్టినప్పటికీ వాళ్ళ గురించి మోకరించి ప్రార్థించాడు కదా, వాళ్ళందరూ మారగలిగినప్పుడు ఈ నాస్తికుడు మారడం ఎంత అని చెప్పి అతను అక్కడే మోకరించి ప్రార్థన చేసినప్పుడు కొట్టిన ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తి అక్కడికి వచ్చి కన్నీటితో మోకరించి అతని దగ్గర క్షమాపణ అడిగి రక్షణ పొంది అతను కూడా ఒక గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దబడ్డాడు. ఇలా అనేక అతను చనిపోయిన తర్వాత కూడా ఎన్నో గొప్ప కార్యాలు ఆఫ్రికా ఖండం మారడానికి, అతను ఇంకా అనేక మందిని దేవుళ్ళకి నడిపించడానికి, అతను చిన్న వయసులోనే 21 సంవత్సరాల వయసులోనే ఇంతమందిని నడిపించగలిగితే మనం దేవుడి కోసం ఒక్క ఆత్మనైనా రక్షించామా? దేవుడిని ఒక్క ఆత్మనైనా దేవుడి దగ్గరికి మనం చేరుస్తున్నామా? అతని విశ్వాసం ఎంత గొప్పది. మనలో ప్రతి ఒక్కరికి 20 సంవత్సరాలు ఎక్కువే ఉండుండొచ్చు, తక్కువే ఉండుండొచ్చు. అతని వంటి విశ్వాసం మనలోనూ ఉంటే దేవుడి దగ్గరికి మనం ఒక్క ఆత్మనైనా రక్షిస్తాము. అతని లాంటి ఏకాంత ప్రార్థనలో మనము ఉండాలని, ఈ యవ్వన కాలంలో తన జీవితాన్ని దేవుడికి ఎలా అప్పగించుకున్నాడో మీరు యవ్వన కాలంలో దేవునికి మీ జీవితాలను అప్పగించుకోవాలని, దేవుని కొరకు ఒక మిషనరీలుగా మీరు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. దేవుడి ఈ మిషనరీ స్టోరీని దీవించి ఆశీర్వదించుగాక.